ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆగమ్మా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? మాట్లాడవేంటమ్మా? మీ అమ్మాయి విద్య మా ఇంటి కోడలిగా రావడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది తల్లి. మరి నువ్వెందుకు ఇలా ఉన్నావు? నాకేం అర్థం కావటం లేదమ్మా. దయచేసి కారణం ఏంటో చెప్పమ్మా. వెంకీ, ఇప్పుడు నన్నెవరు ఏమి అడగొద్దు. ఆగండి ఆగండి ఆగండి. అడగొద్దు అంటే ఎట్టా వదిన గారు? దయచేసి ఒకసారి నా మాట వినండి. ఇప్పుడు మీరు అలా వెళ్ళిపోతే అంతా మా వైపే తప్పుండదని అనుకుంటారు, అవునా? ముందా ముసుగు తీయండి తీయండి. ముసుగు తీయండి. శారదా, నువ్వా 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 నువ్వా? వదినా, శారద, విద్య నీ కూతురా? వెంకీ నా మనవడా? అమ్మా అమ్మా శారదా! శారదా, ఇన్నాళ్ళు ఏమైపోయావమ్మా? నువ్వాగు నాయనా, వాగు నాయనా. ఏమ్మా శారదా, ఇదా నీ కథ? కథ 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 ఏనాడో చాటేసిన ఆ మొహాన్ని మేమంతా ఎక్కడ చూస్తావో, నీ బండరాన్ని ఇవాళ ఎక్కడ బయట పెడతావోనని ఇలా ముసుగేసుకొనుండావా? అమ్మా అఖిల, ఏమైనా ఉంటే ఇంట్లోకెళ్ళి మాట్లాడుకుందాం. ఇలా 10 మందిలో ఎందుకు? నువ్వు ఆగు నాయనా, ఆగు నాయనా. ఏం మాట్లాడుతూ ఉండారో మీకైనా అర్థమవుతూ ఉండదా? ఈ శారదని నీ ఇంటి కోడలిగా చూసేదానికన్నా ముందు నీ కొడుకు భార్గవ నాయుడిని చంపిన హంతకురాల్లా చూడాలి. అది మర్చిపోవద్దు, మర్చిపోవద్దు.